తెలంగాణ విషయానికి వస్తే నిన్న జనసేన పార్టీ ఆఫీస్ మణికొండలో ప్రారంభం. పవన్ కళ్యాణ్ ఇకపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తా రాష్ట్ర వ్యాప్తంగా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళ యొక్క ప్రభావాన్ని మొదలు పెడతారు. వాళ్ళ యొక్క స్థితి గతి ఎంత బలంగా ఉందో రేపు చూపించబోతున్నారు వాళ్ళు. ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మళ్ళీ కార్యకలాపాలు ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క గుర్తింపుని బలంగా చాటుకోవడం కోసం. ఏపీలో ఏ రకంగా అయితే 100కి 100% కొట్టామో తెలంగాణలో కూడా ఆ రకంగా మనం ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. వచ్చాడు, చెప్పాడు, పెట్టాడు, చూపించాడు, వెళ్ళాడు, అంతే. తప్పే ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తుతో వెళ్తారా, ఒంటరిగా పోటీ చేస్తున్నారు? అంటే ఒంటరిగా వెళ్ళటానికే వాళ్ళు సుముఖత చూపిస్తారు. ఒంటరిగా వెళ్ళటానికి తర్వాత చేయి కలుపుకున్న ఇబ్బంది లేదు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షులు మేము ఒంటరిగా వెళ్తాము అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్ గా ఇచ్చాడు, మీరు మాతో కలవకండి అని. రేపు మోడీ గారు కలిసి చేయండి అంటే అంతేగా. అందులో మోడీ గారికి అత్యంత ప్రీతి పాత్రుడు మన పవన్ కళ్యాణ్ కదా. స్టేజ్ మీద ఎంతమంది మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నా వెతుక్కుంటూ వెళ్ళి వాటేసుకుంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకని? హీ హాస్ సీన్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ పవన్ కళ్యాణ్. కాబట్టి తెలంగాణలో జనసేన ప్రభావం మొదలవుతోంది. విజయదశమికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. రానున్న ఎన్నికల ముందు జరగబోయే సమీకరణాలు ఎలా ఉంటాయో అప్పుడు మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ కేటీఆర్ సెకండ్ ఇచ్చుకొని మేము ఇక్కడ కూటమి, మాతో వచ్చారండి, పోతే పోండి అన్న ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ తో ఎలా కలుస్తారు? బీఆర్ఎస్ తో కలవలేదు జనసేన. నువ్వు చెప్పు అంటే నేను చెప్పారా? లేదు కదా. తెలుగుదేశం కాంగ్రెస్ కలుస్తుందని నువ్వు ఊహించావా? జరిగింది 2018. ఊహించావా అంతకు ముందు? లేదు కదా. రాజ్యకాంక్ష ఉన్నప్పుడు, పదవీ కాంక్ష ఉన్నప్పుడు అస్సలు సిగ్గుపడరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు. ఒకరిది ఆవేశం, ఒకరిది ఆలోచన, ఈ రెండు కలిస్తే అగ్నికి వాయువుతోడైనట్టే. కలుస్తాయా కలవా తర్వాత మాట. కానీ జనసేన పార్టీ తన ముద్ర బలంగా నాటబోతోంది రేపు జిహెచ్ఎంసీలో. అందరూ చూస్తారు. ఏపీ పాలిటిక్స్ విషయానికి వద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సెప్టెంబర్, ఆగస్టు. ఎలా ఉండబోతుంది ఏపీలో? ఎక్కడ? ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ. వైసీపీకి కొంత చెప్పానుగా, నవంబర్ నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏదైతే శకం మొదలవుతుందో దాని ముందు అన్ని స్టార్ట్ అయిపోతాయి. అక్కడ విడతల వారీగా స్థానిక సంస్థలు, పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని రాబోతున్నాయి. ఎక్కువ శాతం కూటమికే. అంటే మీరు కష్టపడకండి, మేము చూసుకుంటాం అని పంపించి మరీ వాళ్ళు పెట్టుకుంటారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళదే కదా ప్రభుత్వం. అరే వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా అన్ని పదార్థాలు వస్తాయి. ప్రభుత్వం ఎవరిదైతే ఉంటుందో బలం వాళ్ళకే నెగ్గు చూపుతారు, అంతే.